డివిజన్ కళ్యాణ్పురి కాలనీలో కాల్పెన ఈస్ట్రీ షాప్ ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి సట్టు రవి, జిల్లా సహాయ కార్యదర్శి పెద్దాపురం భాస్కర్, జిల్లా నాయకులు వెంకటేష్ లింగం సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి ఉపేందర్ మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ డివిజన్ పరిధిలోని కళ్యాణ్పురి కాలనీ బోనా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో మంజుల భర్త పాండు అనే దంపతులు ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ 10 సంవత్సరాలుగా వాచ్మెన్ గా ఉంటూ రజక వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు అర్ధరాత్రి సమయం 12 గంటల నుండి 1 గంట మధ్యలో వర్షం కారణంగా తాను ఇస్త్రీ చేస్తున్న షాప్ లో ఉన్న కరెంటు మీటర్ షార్ట్ సర్క్యూట్ కి గురై ఇస్త్రీ షాపు అందులోని బట్టలు పూర్తిగా కాలిపోవడం జరిగింది. కుటుంబ పోషణ కోసం 10 సంవత్సరాలుగా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా నివసిస్తూ ఇస్త్రీ బట్టలను చేసుకుంటూ జీవిస్తున్నారు. నిన్న రాత్రి వర్షం పడడంతో కరెంట్ షాక్ సర్క్యూట్ కి జరగడం వల్ల షాపు అందులో ఉన్న విలువైన బట్టలు, పట్టు చీరలు, గంజి పాయింట్స్, షర్ట్స్, ఐరన్ బాక్స్, ఇస్త్రీ బల్లాలు, వారి పిల్లలు చదువుకుంటున్నటువంటి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు కూడా పూర్తిగా కాలిపోయాయని, వారికి ప్రభుత్వం తరపున నష్టపరిహారంగా ఆర్థిక సహకారం చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన అన్నారు. వాచ్మెన్ ఉన్న రూమ్ చిన్నగా స్కూల్ రూమ్లో బట్టలు పట్టని పరిస్థితిలో ఇక్కడ బుక్కులు ఈ బల్ల మీద పెట్టుకోవడం జరిగింది. కాబట్టి పిల్లలు చదువుకునే బుక్కులు కూడా కాలిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడానికి తక్షణమే బీసీ కార్పొరేషన్ నుంచి ఈ రజక కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న జిల్లా కమిటీ సభ్యులు సట్టు రవి గారు, భాస్కర్ గారు, సారే గారు, లింగం గారు, ఇక్కడున్న తోటి సోదరులందరం కలిసి ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి దీనివల్ల కరెంటు డిపార్ట్మెంట్లు మేము అప్పుడు కూడా ఫ్రీ కరెంట్ వచ్చేటప్పుడు చెప్పినాం, దీనికి ఒక పాబంది పెట్టాలి, ఆనాపు పెట్టాలని చెప్పాము. అదేం లేదు. కాబట్టి తెలంగాణ 250 యూనిట్లు ఫ్రీగా వచ్చిందని చెప్పి ఇది అప్పుడు కొంచెం నిర్లక్ష్యం జరిగింది. దీనివల్ల ఈరోజు చాలా ఇట్లా దుర్మార్గంగా పెట్టెలు కానీ డబ్బల కంచెలు కూడా కాలిపోవడం జరిగింది. ఇంతకుముందే పోయిన సంవత్సరం 2024లో ఫిర్యాదుగూడలో ఒక డబ్బా కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయి 2-3 లక్షల నష్టం పోయింది. ఈరోజు కూడా ఈ కుటుంబం ఒక 2-3 లక్షల బట్టలు కాలిపోయినాయి, మంచి కాస్ట్లీ పట్టు చీరలు కాలిపోయినాయి. మిత్రులారా, ఈరోజు మనం బీసీ కార్పొరేషన్ నుంచి ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ప్రభుత్వానికి తెలియజేయాలన్నది